ఏం నత్తుందా నీకు? గొప్ప గొప్ప వస్తుంది రోగం. ఏం రోగం? చెమట చెమట వస్తుంది బాగా. ఎండ కొడతలేదా నీ అవ్వ? ఎండ కొడుతుంది కాబట్టి నీకు చెమట ఎందుకు వస్తుందా? ఇంకా తెలంగాణ బాగా కాలు ఎండకు మాకే వశపోతలేదు, నీకు వశపోతుందా అమ్మ? నీ బాగా కాలు వెంకట ఇచ్చిండు నిన్న 10 రూపాయలతో దబ్బరొట్టలు తెచ్చిచ్చు. పైసా అన్నారు విచారించేటోళ్ళు లేరు. నువ్వు అనుకుంటున్నావు ఈసారి ఎత్తురు కదా అమ్మ ఇక్కడ తిండి కుక్కకు వారేసినట్టు వారేస్తాయి. నువ్వు వెనుకుంటున్నావా బట్టలు? మరి బట్టలు నువ్వు వెనుకుంటున్నావా? ఏ నెల 2 నెలల నువ్వు వెనుకుంటున్నావా? వాళ్ళు విండిస్తారు. మరి పిండి ఎత్తలేరా అని అంటావు? మరి ఎప్పుడన్నా ఎప్పుడన్నా విండిస్తారు బాగా. ఎప్పుడన్నా వెండిస్తారు? నీకు వెండిచ్చేటోళ్ళు వాళ్ళే, చేసేటోళ్ళు వాళ్ళే, పిండి ఎత్తలేరా అని పడుతుంది. విండిస్తారు వాళ్ళే వాళ్ళే విండిస్తారు. ఈసారి ఇస్తలేరు. ఆయనకి సర్కారు దవాఖానలో వారేయరా. ఏం ఎందుకు వచ్చే ఇక చెమట చెమటలు మాకే వస్తున్నాయని అమ్మ ఈ ఎండకు. దడలు 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 కడుపులోకి వెళ్ళి రోగం. రోగం కాదు ఏం కాదు, గట్టిలో ఉంటుంది నీకు మొత్తం తిమ్మిరి వాతం కాలువత బాగా. నీ 2 బిడ్డలు కొడుకుడు పైన చల్లకుండా మొన్న పెరుగు తెచ్చుకున్న బిడ్డ. ఎందుకు పైసలు కావన్నా ఇప్పుడు నీకు? నీ బాగానే లేవు పైసలు చేతుల. వేసగారు ఇయ్యలేదా? లగ్గాలు వేసారు వాడుకుందామని ఒక్క పచ్చి ఇల్లు కాలువ ఒక్క పచ్చి. ఏం చేసుకుంటావు పైసలు నువ్వు? కాలువ సత్త బత్త సత్తది దాన పక్కడ పోవాల. నీ బాగా నీ కాలువ ఇక 50 రూపాయలు ఉండాలి. వచ్చి తాగుతాం చాలు చాలు బాగా. మొన్న సిరియారు ఇచ్చిండు 40 రూపాయలు ఇస్తే 2 ప్యాకెట్ల పెరిగాయి. 2 ప్యాకెట్ల పెరిగాయి. సాల్తీ తెచ్చుకో, ఇక పెరుగు తెచ్చుకో. ఇక నీ కాలువ